ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతుంది. ఘటనా స్థలాన్ని పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. లక్ష్మి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 3 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. భారీ ఎత్తున కూడా తుపాకులు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మాందేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అయితే దాదాపుగా మావోయిస్టులు చాలా సంఖ్యలో కూడా అక్కడ సమావేశమైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు డిఆర్జీ జవాన్లు కూడా అక్కడ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి కూడా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైతే మావోయిస్టు ఒక షెల్టర్ తో తీసుకొని పార్క్ ఏదైతే నేషనల్ పార్క్ ఉందో, నేషనల్ పార్క్ మొత్తం కూడా దట్టమైన అడవి ప్రాంతం, ఇదంతా కూడా దండకారణ్య ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆ షెల్టర్ తీసుకొని గత వారం రోజుల నుంచి మావోయిస్టు అక్కడ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందరితో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు అక్కడ ఉన్న డిఆర్జే బలగాలు ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మావోయిస్టులు కూడా వీళ్ళపై కాల్పులు చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పోలీసులకు ఎలాంటి నష్టం జరగలేదు, కానీ మావోయిస్టులు మాత్రం 3 చనిపోయినట్టు మావోయిస్టుని గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ 3 సంబంధించిన మావోయిస్టుల డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి భారీ ఎత్తున ఆటోమేటిక్ వెపన్స్ తో పాటు AK-47 లాంటి వెపన్స్ కూడా దొరికాయని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా రాకెట్ లాంచర్లు, మావోయిస్ట్ ఏదైతుందో దాడులకి ఉపయోగించే రాకెట్ లాంచర్లు కూడా ఆ ప్రాంతంలో దొరికాయని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ ఎత్తున కూడా ఇంకా బలగాలను కూడా అక్కడికి తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది మావోయిస్టులకి బుల్లెట్ గాయాలు అయ్యి ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో దాదాపుగా కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా హెలికాప్టర్లు కూడా అక్కడికి సహాయానికి ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లకు సహాయానికి వాళ్ళు పిలిపించుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే అదనపు బలగాలను హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చి పైనుంచి కూడా కూమింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మావోయిస్టులకి ఎవరైనా తప్పించుకున్న మావోయిస్టులు ఎటువైపు వెళ్తున్నారని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా అక్కడ కేంద్ర బలగాలు అయితే మోహరించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కూడా మావోయిస్టులకి ఒక పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు. ఎందుకంటే భారీ ఎన్కౌంటర్, ఇందులో కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ఈ 2 సరిహద్దులు, అయితే దండకారణ్యం ప్రాంతం, అదేవిధంగా అబూజ్బాట్ ప్రాంతం, ఈ 2 ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి దండకారణ్యం ప్రాంతంలో ఆ బీజాపూర్ నేషనల్ పార్క్ ఉంది. ఈ పార్క్ లోనే ఆ అడవి ప్రాంతం భారీ ఎత్తున పెద్ద అడవి ప్రాంతం ఉంటుంది. ఇదంతా కూడా పూర్తిగా కీకారణ్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ మావోయిస్టు కీలక నేతలు అక్కడ కొన్ని వారం రోజుల కాంచి కూడా అక్కడ మకాం వేసినట్టుగా చేస్తుంది. కొన్ని దాడులకు వ్యూహం కూడా రచిస్తున్నట్టుగా ఆ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ ల్యాప్టాప్ తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించినట్టు ఏదైతే ఐటమ్స్ కూడా దొరికాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది మావోయిస్టులకి బుల్లెట్ గాయాలైన కాబట్టి సమీపంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా ఇప్పటికే పోలీసులు కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం కోసం, ఏదైతే ఆ బుల్లెట్ గాయాలైనట్టు మావోయిస్టులు వైద్యం కోసం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న RMPలతోటి వైద్యం చేయించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాలు కూడా ఇప్పటికే ఏదైతే ఉందో కేంద్ర బలగాలు కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నట్టు కొన్ని గ్రామాలకి ఆ హెచ్చరికలు కూడా పోలీసులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బుల్లెట్ గాయాలు ఎవరన్నా గ్రామాలకు వస్తే వాళ్ళకి ఎలాంటి వైద్య సేవలు అందించొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి గినక వైద్య సేవలు అందిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గ్రామాల్లో ఉన్న కొంతమంది డాక్టర్లు వాళ్ళని కూడా పోలీసులు ఒక హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ ఎన్కౌంటర్లు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే 3 చనిపోయారు. ఇంకా చాలా మంది కూడా ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు వెల్లడించిన పరిస్థితి కనపడతా ఉంది. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.